చెప్పండి. మనం అందరం జువాన్ కోసం ప్రతిసారి కూడా ప్రేర్ చేస్తా ఉన్నాం కదన్నయ్య. అయితే దేవుడు అద్భుతం, ఇది చాలా అద్భుతమైన విషయం. బాబుకి ఎప్పుడు కూడా 15 రోజులకి 20 days కి అలా బ్లడ్ ఎక్కి ఇవ్వాలనేసి డాక్టర్ గారు చెప్పారు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఈసారి 45 days కి బ్లడ్ ఎక్కిచ్చే కృపను దయచేశాడు. అసలు 45 days లో 3 times బ్లడ్ ఎక్కిచ్చే బాబుకి 1 time బ్లడ్ ఎక్కిచ్చారు. అసలు చాలా అద్భుతం జువాన్ విషయంలో జరిగింది. బాబు కూడా మంచిగా గ్రోతింగ్ కూడా అసలు చాలా బాగుంది. చక్కగా కూర్చుంటున్నాడు, మంచిగా వాడు అన్ని విధాల ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటున్నాడు, చక్కగా బలంగా ఉన్నాడు. అసలు ఏ వ్యాధి కూడా లేనటువంటి బాబులాగా చక్కగా ఉన్నాడు బాబు. ఇవన్నీ కేవలం ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల, తెల్లవారుజామున చేసే ప్రేయర్స్ వల్ల బాబు దీర్ఘాయుష్మంతుడవుతాడని విశ్వసిస్తున్నాను. నిజంగానే చక్క ఈ ఒక బ్లడ్ విషయంలో దేవుడు అద్భుతం అంటే అద్భుతం చేశాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. సంతోషము. మరి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పాను. థ్యాంక్ యూ. స్వస్థపరిచినందుకు థ్యాంక్ యూ. చాలా ఆ మాట బాబు విషయంలో తప్పక స్వస్థత కలుగుతుంది నమ్ముతున్నా. స్పష్టంగా దేవుడు నాతో కూడా మాట్లాడే ఆ మాట బాబు చైల్డ్ విషయంలో హెల్ప్ చేస్తాను. నిజమే, నేను కూడా రూఢిగా దాన్ని విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా, మీరందరూ నమ్ముతున్నారు. కార్యం ఇంకా చాలా మనం దాని గ్రోత్ని, దాని ఒక ఎలా అంటే దాని స్పష్టమైన మనం చూస్తాము. ఆ బాబు విషయంలో చూడాలా అని వదిలిపెట్టద్దు ప్రార్థన. నేను ప్రతిసారి అది చెప్తా ఉంటా. కంప్లీట్ అంటే కంప్లీట్గా దాన్ని చూసేదాకా మనం వదిలిపెట్టకుండా ప్రార్థించాలా. బాబు పట్ల దేవుడు గొప్ప కార్యం చేసేసాడు. ఇట్ ఈస్ డన్. నేను నమ్ముతున్నా, మరలా నమ్ముతున్నా. దేవుడి కార్యాన్ని చిన్న బిడ్డ పట్ల చేసినందుకు దేవునికి కోట్ల వందనాలు. అలాగే సాక్ష్యాన్ని బట్టి వారి కుటుంబంలో ఇంకా చక్కగా అంత మార్పు కలిగి దేవుని నమ్ముకొని బాప్టిజం పొంది క్రీస్తు వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, జువాన్ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.